హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక అవార్డు గురించి అయితే డిస్కస్ చేస్తున్నామండి. ఆ యొక్క అవార్డు వచ్చేసి ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనేది 2024 సంవత్సరానికి గాను ఇటీవల కాలంలో ఈ యొక్క అవార్డును ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డు అండి. 2024 సంవత్సరంలో ఈ యొక్క ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ అవార్డు గ్రహీత ఎవరు అంటే రికెన్ యమమెంటో అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి గ్రహీత పేరు మళ్ళీ గుర్తుంచుకోండి, రికెన్ యమమెంటో అని గుర్తుంచుకోండి. ఇతడు ఏ దేశస్థుడు అంటే జపాన్ దేశస్థుడు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క ప్రిట్జికర్ అవార్డు అనేది ఏ రంగంలో ఇస్తారు అనేది కూడా ఎగ్జామినర్ గతంలో అడగడం జరిగింది. కాబట్టి ఆర్కిటెక్చర్ రంగంలో ఈ యొక్క ప్రిట్జికర్ అవార్డును అయితే బహుకరించడం జరుగుతుంది. ఆర్కిటెక్చర్ రంగంలోనే నోబెల్ బహుమతిగా ప్రసిద్ధి పొందింది ఈ యొక్క ప్రిట్జికర్ అవార్డు. అలాంటి యొక్క ప్రిట్జికర్ అవార్డుని 2024 సంవత్సరంలో రికెన్ యమమెంటో జపాన్ దేశస్థుడు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ యొక్క ప్రిట్జికర్ అవార్డుని పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే బాలకృష్ణ దోషి అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్గా ప్రసిద్ధి పొందినటువంటి ఈ యొక్క ప్రిట్జికర్ అవార్డును పొందినటువంటి తొలి భారతీయుడు బాలకృష్ణ దోషి. ఈ యొక్క బహుమతిని 1979 సంవత్సరంలో హయాత్ ఫౌండేషన్ ద్వారా అమెరికాలోని చికాగోకు చెందినటువంటి ప్రిట్జికర్ కుటుంబ సభ్యులు ఈ యొక్క అవార్డుని ప్రారంభించారు. కాబట్టి ఎప్పుడు ప్రారంభించారు అంటే మాత్రం 1979 అని ఈ యొక్క 2024 గ్రహీత. అదేవిధంగా ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడి పేర్లని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్కి నూతన చైర్మన్గా ఇటీవల కాలంలో ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలలో ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్కి నూతన చైర్మన్గా ఒబేదుల్లా కోత్వాల్ 2024 సంవత్సరంలో నియమితులు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అతడి పేరును గుర్తుంచుకోండి, ఒబేదుల్లా కోత్వాల్ అని గుర్తుంచుకోండి. ఇతడు ఎన్ని సంవత్సరాల పాటు తన యొక్క పదవి కాలంలో కొనసాగబోతున్నాడు అంటే 3 సంవత్సరాలని గుర్తుంచుకోండి. ఇతడు ఏ జిల్లా వాసి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. మరొక అంశం అండి, వార్తల్లో ఐఐటి నిలవడం జరిగింది. ఐఐటి మండి అనేది వార్తల్లో నిలిచింది. ఎందుకోసం వార్తల్లో నిలిచింది అంటే శ్వాసతోటే షుగర్ టెస్టుని చేసుకునేటువంటి ఒక సరికొత్త టెక్నాలజీని ఐఐటి మండి వారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఈ యొక్క షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం యొక్క నమూనాను స్వీకరించి దాని ఆధారంగానే ఈ యొక్క షుగర్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. అలా కాకుండానే రక్తంతో సంబంధం లేకుండా కేవలం శ్వాస ఆధారంగానే ఒక షుగర్ టెస్టును చేసుకునేటువంటి సరికొత్త టెక్నాలజీని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఐఐటి మండి వారు ఒక సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. అలా వారు అభివృద్ధి చేసినటువంటి పరికరం పేరు వచ్చేసి నాన్ ఇన్వసివ్ గ్లూకోమీటర్ అండి. నాన్ ఇన్వసివ్ గ్లూకోమీటర్ అండి. దీని ఆధారంగానే శ్వాసతోటే షుగర్ టెస్టుని చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అంటే ఇటీవల కాలంలో శ్వాసతోటే షుగర్ టెస్టును చేసుకునేటువంటి సరికొత్త పరికరమైనటువంటి నాన్ ఇన్వసివ్ గ్లూకోమీటర్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి మండి అని గుర్తుంచుకోండి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, రాష్ట్ర విపత్తుగా మానవ జంతు సంఘర్షణని ఇటీవల కాలంలో ఒక రాష్ట్రం ప్రకటించడం జరిగింది. ఇటీవల కేరళ రాష్ట్రం మానవ జంతు సంఘర్షణలని రాష్ట్ర విపత్తుగా
ప్రకటించింది. అటవీ శాఖ నుంచి రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి బాధ్యతలనైతే బదిలీ చేసింది. ఇలా రాష్ట్ర విపత్తుగా మానవ జంతు సంఘర్షణని ప్రకటించిన తొలి రాష్ట్రంగా గతంలో ఉత్తరప్రదేశ్ అనేది నిలవడం జరిగింది. ఇలా రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారం ద్వారా మరణించిన వారి కుటుంబానికి 5 లక్షల పరిహారాన్ని కూడా ఇవ్వాలని ఈ యొక్క కేరళ రాష్ట్రం వారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం మానవ జంతు సంఘర్షణని రాష్ట్ర విపత్తుగా ప్రకటించిందని అడుగుతాడు. కాబట్టి కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. తొలుత ప్రకటించిన రాష్ట్రం అయితే మాత్రం ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. మరొక ఇంపార్టెంట్ అవార్డు అండి, ఎరాస్మస్ అవార్డ్ 2024. యొక్క ఎరాస్మస్ అవార్డ్ 2024 అవార్డు గ్రహీత ఎవరు అంటే భారత రచయిత అమితావ్ ఘోష్ గారికి 2024 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క ఎరాస్మస్ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రశ్న ఈ విధంగా అడుగుతాడు, 2024 సంవత్సరానికి సంబంధించి ఎరాస్మస్ అవార్డును పొందినటువంటి వ్యక్తిని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి అమితావ్ ఘోష్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఎరాస్మస్ అవార్డుని ప్రదానం చేసేది ఎవరు అంటే ప్రీమియం ఎరాస్మియన్ ఫౌండేషన్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అవార్డును ప్రదానం చేసేది ప్రీమియం ఎరాస్మియన్ ఫౌండేషన్ వారు ఈ యొక్క అవార్డును అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎరాస్మస్ అవార్డుని అమితావ్ ఘోష్ గారు ఏ రచన చేసినందుకు గాను ఈ యొక్క అవార్డుని బహుకరించారు అంటే వాతావరణ మార్పుల వల్ల వచ్చేటువంటి ప్రపంచ సంక్షోభం గురించి ఇమాజింగ్ ది ఆన్ థింకింగ్ పేరుతో రాసిన రచనకు గాను ఇతనికి ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈ వీడియోకు సంబంధించిన PDF మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.